హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈరోజు మీ ముందుకి ఎస్క్రాస్ తీసుకొచ్చానండి మారుతి సుజుకీలో. యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో 1 minute వీడియో అయితే వస్తుంది కాబట్టి ఫుల్ లెంత్ వీడియోలో టోటల్గా వెహికల్కి సంబంధించిన పూర్తి రివ్యూని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ అయితే 2022 మోడల్ అండి. వెహికల్ అయితే జెటా వేరియంట్ అండి. కంప్లీట్ టాప్ అండ్ అయితే వస్తుంది. వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ అయితే జస్ట్ 92,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. వెహికల్ అయితే పెట్రోల్ టైప్ వేరియంట్ అయితే వస్తుందండి. ఫ్యూయల్ టైప్ అయితే వెహికల్ మీరు చూసుకోవచ్చు. 4 alloy wheels అయితే వస్తాయి. మొత్తం రైట్ రౌండ్ లో మొత్తం అంతా చూసుకోవచ్చండి. బాడీ కానీ, ఇంజిన్ కానీ, ఇంటీరియర్ కానీ. వెహికల్ అయితే ప్రైస్ విషయానికి మనం కోడ్ చేస్తే 7,20,000 అయితే వెహికల్ అయితే ఇచ్చేపోతున్నాము. గుడివాడ లింగవరం రోడ్ మన ఆఫీసులో వెహికల్ అయితే ఉంటుంది. ఒకసారి వెహికల్ ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇంటీరియర్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇంటీరియర్ లో కస్టమర్ అయితే టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్ని వేయించుకున్నారండి. సీట్ కవర్ అయితే అటు సైడ్ సీట్ కవర్ అయితే చిరిగిపోయింది. సీట్ కవర్ అయితే ఒకసారి వేయించుకోవాలి, అది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక మొత్తం ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా చాలా బాగుందని నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో వెహికల్ అయితే ఉంది. వెహికల్ అయితే 92,000 కిలోమీటర్లు తిరిగింది చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్క్రాస్ అనేది మార్కెట్ లో చాలా స్పీడ్ గా మూవ్ అయ్యే వెహికల్ అండి. ఇది బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా మీకు చూపిస్తాను. లాంగ్ డ్రైవ్స్ లో లగేజ్ ఎక్కువ పర్పస్ లో యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ బూట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఎంత లగేజ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. మీరు చూసుకోవచ్చు. సీల్ టైర్ అయితే స్టెమ్లీ టైర్ అయితే ఉంది. సీల్ టైర్ లో ఉందండి. వెహికల్ అయితే ఇది ఒక డీల్ ప్రైస్ అనే చెప్పాలి. 7,20,000 అనేది 7,20,000కి కస్టమర్ అయితే వెహికల్ అయితే ఇచ్చేపోతారండి. వెహికల్ గుడివాడ లింగవరం రోడ్ లో ఉంటుంది. మరలా చెప్తున్నాను, ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో ఇంటీరియర్ ఉంది. ఒకసారి రబ్బింగ్ పాలిష్ అది పెట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి వెహికల్ అయితే. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కదా, ఈ ఎస్క్రాస్ అనేది చాలా లాంగ్ డ్రైవ్స్ లో సస్పెన్షన్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఇంజిన్ వచ్చేపాటికి సీసీ కెపాసిటీ 1.425 అండి. టాప్ అండ్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది చూడండి. ఒకసారి ఇంజిన్ కూడా మీకు కంప్లీట్ గా చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు. పెట్రోల్ టైప్ వేరియంట్ కాబట్టి ఇంజిన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. 1.29 అయితే 1.4 ఇంజిన్ కెపాసిటీ అండి ఇది. ఒకసారి వాల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. గ్యాస్ వస్తుందా లేదా అనేది మీకు ఒకసారి తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను. ఎటువంటి స్మోక్ అట్లాంటిది ఎక్కడా లేదండి. ఇంజిన్ స్టార్ట్ లో ఉంది. చాలా స్మూత్ గా అయితే వెహికల్ అయితే రన్నింగ్ లో ఉందండి. పెట్రోల్ టైప్ ఫ్యూయల్ టైప్ పెట్రోల్ వచ్చేపాటికి వెహికల్ అయితే ఇంజిన్ స్మూత్ రన్నింగ్ లో అయితే ఉంటుంది. ఎటువంటి ఫ్లడ్ వెహికల్స్ ఇట్లాంటి ఎప్పుడు మేము తీసుకురామండి. ఎందుకంటే దగ్గరలో విజయవాడ ఉంది కాబట్టి ఫ్లడ్ వెహికల్సా అని చెప్పి కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు. ఎటువంటి ఫ్లడ్ వెహికల్ అనేది ఎప్పుడు మేము తీసుకురాము మీ ముందుకి. ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చే ముందు మీ ముందుకి అయితే మొత్తం అంతా చెక్ చేసి అండ్ ఆఫ్టర్ మేము వెహికల్ అయితే రిలీజ్ చేస్తాము. అండ్ మీరు చూసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్. వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నామండి. 92,000 కిలోమీటర్లు తిరిగింది. డోర్ పడలేదు. ఒకసారి వెహికల్ అయితే రన్నింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి స్టైలిష్ ఇంటీరియర్ అయితే ఉంటుంది. ఇది కంపెనీతో పాటే వస్తుంది ఫ్రెండ్స్. ఇది టాప్ అండ్ వెహికల్ కాబట్టి, జెటా కాబట్టి టచ్ స్క్రీన్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. టచ్ స్క్రీన్ కానీ, రివర్స్ కెమెరా కానీ. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో అయితే వస్తుందండి. మాన్యువల్ వెహికల్ ఇది. దీనికి స్పెషల్గా క్రూజ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వెహికల్కి అయితే క్రూజ్ కంట్రోల్ వస్తుంది. హైవే మీద చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం అంతా ఈ మాడ్యూల్స్ అన్ని, గేర్ అవన్నీ మనం క్రూజ్ అనే ఒక బటన్తో మనం యూజ్ చేసుకోవచ్చు అండి.
ఈ క్రూజ్ ని మనం సెట్ చేసుకొని 5th గేర్ లో మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ వాల్యూమ్ బటన్స్ లా ఉంటాయి ఇక్కడ. దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటే స్పీడ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. క్లచ్ మీద కాలు వేయ అవసరం లేదు. ఇది హైవే మీద కూడా మంచి మైలేజ్ అయితే ఇస్తుందండి. 18 వరకు వస్తుంది మైలేజ్ ఇది పెట్రోల్లో. ఫ్రెండ్స్ మీరు చూడండి, మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. మన ఆఫీస్లో కార్స్ అండ్ బైక్స్ చాలా వెహికల్స్ అయితే ఉంటాయి. కస్టమర్స్ కూడా పార్క్ అండ్ సేల్ కూడా తీసుకొచ్చి పెడతారు మా దగ్గర సేల్ చేయమని. మీ దగ్గర మోర్ వెహికల్స్ ఎవరన్నా మీరు సేల్ చేసేయాలి అనుకుంటే మా దగ్గరికి పార్క్ అండ్ సేల్ కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టొచ్చు. మీ వెహికల్ మేము సేల్ చేస్తాము. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఇలానే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకుంటేనే నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. మీరు ఫాలో చేయకపోవడం వల్ల ఏంటంటే మేము అప్డేట్ ఇచ్చినా మీకు రాదు. వెహికల్ సేల్ అయిపోయిన తర్వాత మేము సేల్ అయిపోయిందా అని చెప్పి ఫోన్ చేస్తారు. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను, అనవసరమైనటువంటి కాల్స్ మాకు చాలా వస్తున్నాయి. ఎందుకంటే మేము ప్రతి వెహికల్ని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయినా సరే కాల్ చేసి వెహికల్ మోడల్ ఎంత, కిలోమీటర్ ఎంత తిరిగింది, వెహికల్ ఎట్లా ఉంది, ఎంత ప్రైజు, ఇవన్నీ అనవసరమైన క్వశ్చన్స్ అన్ని మళ్ళీ రిపీటెడ్గా మమ్మల్ని అడగడం వల్ల విసిగిపోతున్నామండి మేమైతే. నిజం చెప్తున్నాం ఫ్రెండ్స్, అలాంటి క్వశ్చన్స్ అయితే అడగబాకండి. వీడియోని పూర్తిగా చూడండి, మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. ఆ తర్వాతనే మీరు మాకు కాల్ చేసి వెహికల్ గురించి మాట్లాడండి అని చెప్పి మాట్లాడదాము. ఎందుకంటే ఒక్కొక్క కాల్ 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మాట్లాడాలంటే చాలా మంది కాల్ వెయిటింగ్ వచ్చేస్తున్నాయి. వాళ్ళందరి మా దాదాపుగా 6 నెంబర్స్ అయితే ఇస్తున్నాము. 6 నెంబర్స్కి గ్యాప్ లేకుండా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇందులో కొనే వాళ్ళు ఉంటారు, ఎంక్వైరీ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఎంక్వైరీ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి దయచేసి విన్నపంతో మాట్లాడుతున్నాను, మొత్తం డీటెయిల్స్ అన్ని చూసి ఆఫ్టర్ దట్ మాకైతే కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. క్షమించండి నన్ను తప్పుగా మాట్లాడితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.